తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ మొదటి వారంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఈ ఎన్నికలు అనేది నిర్వహిస్తారు. కానీ మీరు ఈ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా అంటే ఏమర్థం అంటే, ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారో, సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నా, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకున్నా, ఇక్కడ మీరు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి ఓటర్ ఐడి ఉంది, మీ గ్రామంలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, మీరు ఏ పదవికి పోటీ చేయాలనుకుంటున్నారు, మీకు ఎలాంటి స్ట్రాటజీ ఉంది, మీరు ఎలాంటి ప్లాన్ వేసుకుంటే ఈ ఎన్నికల్లో గెలుస్తారని చెప్పి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలంటే కూడా మీకు ఒక క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనేది ఉండాలి, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. నువ్వు ఏ విధంగా ముందుకెళ్తే నీవు ఎన్నికల్లో గెలుస్తావని నీకు ముందే తెలిసి ఉండాలి. ఎలాంటి ప్లాన్ లేకుండా, ఎలాంటి సిద్ధంగా మీరు లేకుండా ఉంటే ఏమవుతుందంటే మీరు ఓడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్ స్టార్ట్ కాకముందే మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకోండి.